నేటి సువార్తలో యేసు ప్రభు నన్ను కూడా విశ్వసింపడు అని ప్రభు తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు తన శిష్యులను ఎంతగానో ప్రేమించాడు. ప్రభు తన శిష్యుల పాదాలు కడిగిన తర్వాత తన యొక్క మరణం గురించి వారికి తెలియచేసినప్పుడు వారందరూ కూడా ఆందోళన చెందారు, బాధతో ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభు మీరు ధైర్యంగా ఉండండి, కలవరపడవద్దు, భయపడవద్దు అని తెలియజేస్తున్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న మా కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు కలవరపడవద్దు, ధైర్యంగా ఉండండి, దేవుని విశ్వసింపండి, నన్ను కూడా విశ్వసించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎవరెవరైతే ప్రభు విశ్వసిస్తారో అటువంటి వారు ధైర్యాన్ని కోల్పోరు. ప్రియా మిత్రులారా, కీర్తనాకారుడు 23వ కీర్తనలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను గాఢాంధకారపు లోయ గుండా సంచరించనను, నాకు ఎటువంటి అపాయము దరిచేరదు, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడని. మనం కూడా ఈ భక్తుడి వలె అటువంటి గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేడు సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రిని చేరలేడు. యేసు ప్రభు ద్వారా మాత్రమే మనము నిత్య జీవం పొందుకోగలం. ప్రభు ద్వారా మాత్రమే తండ్రిని మనం చేరుకోగలము. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకనే ప్రభు అంటున్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అంటున్నాడు. ప్రభు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రభు యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలి. ప్రభు యొక్క బోధలు సత్యము అని మనందరూ కూడా తెలుసుకుని విశ్వసించాలి. ప్రభు జీవాన్ని ప్రసాదిస్తాడు అని మనం నమ్మాలి. ప్రియా మిత్రులారా, అందుచేత మనము ప్రభు యొక్క బోధలు ఆలకిస్తూ ప్రభు మార్గములో పయనించి ప్రభువుకు సాక్షులుగా జీవించాలి. అప్పుడు ఫిలిప్పు, ప్రభు మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అని పలికెను. అందుకు యేసు ఇట్లనెను, ఫిలిప్పు, నేను ఎంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నాయందు నివసించుచు తన కార్యం నెరవేర్చుచున్నాడు. నేను తండ్రి నాయందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు, లేనిచో ఈ క్రియలను బట్టినైనా విశ్వసింపుడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఫిలిప్ గారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ప్రభు తెలియజేస్తున్నాడు, నేను చేసే కార్యాలన్నీ కూడా తండ్రి యొక్క సహాయంతో చేస్తున్నాను అని ఫిలిప్పుకు తెలియజేస్తున్నాడు. ప్రియమిత్రులారా, యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, తండ్రి చిత్తాన్ని తెలుసుకుని తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా పాటించాడు, అదే విధముగా మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. నేడు సువార్తలో ప్రభు ఫిలిప్పుకు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నన్ను విశ్వసించేవాడు ఈ అద్భుత కార్యాలు చేయగలడు, ఎంతకంటే కార్యాలు చేయగలడు అని ప్రభు తెలియజేస్తున్నాడు. అవును ప్రియా సహోదరి సహోదరులారా, అపోస్తలులు పవిత్రాత్మ పొందుకున్న తర్వాత వారు అనేక అద్భుతాలు చేశారు. పేతురు గారు, యోహానుడు ఒక రోజున దేవాలయంకి వెళ్లారు. దేవాలయములో క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ద్వారం వద్ద కుంటివాడు భిక్షమెత్తుకుంటున్నాడు. పేతురు యోహాను కూడా భిక్షం అడిగినప్పుడు పేతురు గారు కుంటివానికి నడకను దయచేశాడు. యేసుక్రీస్తు ప్రభు పేరట నడువుము అన్నప్పుడు ఆ కుంటివాడు నడవటం మొదలు పెట్టాడు. అదే విధముగా పేతురు గారు యొప్ప పట్టణానికి వెళ్ళినప్పుడు యొప్ప పట్టణంలో తబిత అనే గొప్ప విశ్వాసురాలు మరణించిన ఆమె యొక్క దేహం వద్ద పేతురు గారు మోకరించి ప్రార్థన చేశాడు. క్రీస్తు ప్రభు పేరట ఆమెకు జీవాన్ని ప్రసాదించాడు. ప్రియా మిత్రులారా, ఈ విధంగా అపోస్తలులు కూడా ప్రభు యొక్క నామములో అనేక అద్భుతాలు చేశారు. మనం కూడా ప్రభుని విశ్వసిస్తే మన జీవితంలో అనేక అద్భుతాలు మనం చూడగలము. ప్రియా మిత్రులారా, నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడని. ప్రభు మార్గము, ఆయన మార్గములో మనము పయనించాలి. ఆయన యొక్క మార్గము రుజు మార్గము, ఆయన యొక్క మార్గము మనలను సత్యానికి తీసుకువెళ్తుంది. సత్యాన్ని తెలుసుకోవటానికి మనకు సహాయపడుతుంది. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు మార్గములో ఎవరెవరైతే పయనిస్తారో అటువంటి వారు సత్య సువార్తను తెలుసుకుంటారు.
ఈ సత్య సువార్తను తెలుసుకుని పాటించువాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ప్రియా మిత్రులారా, ఎందుకంటే ప్రభువు జీవాధిపతి, జీవాన్ని ఇచ్చేవాడు ఆయనే. జీవాన్ని ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి నేను వచ్చి ఉన్నాను అని ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి ప్రభు చెంతకు వెళ్తే మనకు జీవము ప్రసాదింపబడుతుంది. అందుకనే నేడు సువార్తలో ప్రభు అంటున్నాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రిని చేరలేడు అంటున్నాడు. ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభు ద్వారా మాత్రమే మనము నిత్య జీవితాన్ని పొందుకోగలము. అందుచేత ప్రభుని వెంబడిద్దాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ప్రభు యొక్క వాక్కును ఆలకించి ధ్యానించి ప్రభు యొక్క జీవాన్ని పొందుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేనే మార్గము, సత్యము, జీవమని తెలియచేసి ఉన్నావు. ప్రభువా, నీ మార్గములో పయనించే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. ఏ కుటుంబంలో అయితే ఐక్యమత్యము లేదు, అనురాగము లేదు, అటువంటి కుటుంబానికి సమర్పిస్తున్నాం. ఆ కుటుంబాలు మీరు ప్రవేశించి ఆ కుటుంబాలకి ఐకమత్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.